హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మళ్ళీ జై శ్రీరామ్ బ్యాచ్ ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ఒక చిన్న అమ్మాయిని పెట్టేసి ఈ మతపరమైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తటం, దాని తర్వాత జై శ్రీరామ్ అంటాం. సో వీళ్ళు అవన్నీ చరిత్రలో ఉన్నాయి. వాళ్ళు తెలుసుకుంటే ఆ అమ్మాయి కూడా కనీసం ఒక 10th క్లాస్ చదువుకుంటే హిస్టరీలో ఉన్నాయి, కొత్త ఏం కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే, తాజ్మహల్ కట్టడానికి 22 సంవత్సరాలకు పట్టింది కదా, అంతవరకు ముంతాజ్ బేగం మన బాడీ శవము ఎక్కడున్నది ప్రశ్న. చాలా వింతగా ఉంది. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. అది వాళ్ళు చరిత్ర చదవరు. ఏం జరిగింది, మనకు ఈ బెర్హాన్పూర్ అని చెప్పేసి మహారాష్ట్రలో 17 జూన్ 1631లో ఈ ముంతాజ్ బేగం ఒక బిడ్డకు జన్మనిస్తూ డెలివరీ ప్రాబ్లంలో చనిపోయింది. సో వెంటనే ఆమెను దగ్గరలోనే ఉన్న ఒక వాల్డ్ గార్డెన్ ఆవు ఖాన్ అని మనకు తపతీ నది ఒడ్డున ఒక 6 నెలలు శవాన్ని పూడ్చిపెట్టారు ముందు. దాని తర్వాత మనకి ఏం చేశారంటే, ఆ బాడీ ఇవంతా ఒక బంగారు పెట్టెలో పెట్టున్నారు. దాన్ని మనకు ఆ బాడీని మళ్ళీ రిట్రీవ్ చేసి తీసి యమునా నది ఒడ్డు దగ్గర ఒక చిన్న బిల్డింగ్ తీసుకొని అక్కడ పెట్టి, ఎప్పుడైతే 1631-32లో ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారో, ఎక్కడైతే సమాధి పెట్టాలనేది ముందే నిర్ణయించి ఆ ప్రదేశంలో ఈ క్యాస్కెట్ తీసి పూర్తి చేశారు. సో మనకు ఇది మన ఈ చరిత్రలో పక్కాగా రాశారు. చరిత్ర చదివితే మన జై శ్రీరామ్ బ్యాచ్కి తెలుస్తుంది. అదే కానీ అక్కడ ఎక్కడ పెట్టాడు ఏంటనేది యక్షప్రశ్నలాగా పాతకాలంలో ధర్మరాజుకు యక్షుడు అడిగినట్టుగా ఈ పిల్లల చేత అడిగించటం బాగోలేదు. థ్యాంక్ యూ.